శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియోలో వెళ్ళే ముందు ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారికి ఖ్యాతి ఎలా పెరుగుతుందో మనం చెప్పుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి ఎన్ని అవార్డులు ఇస్తున్నారో కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక నోబెల్ అవార్డు తప్ప మిగతా అన్ని అవార్డులు దాదాపు నరేంద్ర మోడీ గారి ఖాతాలో వేసుకోవచ్చు అనేసి కూడా మనం చూస్తున్న వైనం ఇది. అయితే అలాంటి నరేంద్ర మోడీ గారిని, అలాంటి పరిపాలనని ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇష్టం ఉన్నట్టు నిన్న హైదరాబాద్ వేదికగా మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులతో ఏదైతే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు, దానికి ముఖ్య అతిథులు ఏదైతే ఖర్గే గారు వచ్చారో ఆ సభ ఉద్దేశించి వారు మాట్లాడటం జరిగింది. ఆ సభ పేరు వచ్చేసరికి సామాజిక న్యాయ సమర భేరి అని చెప్పేసి వారు ఒక టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడక ముందు ఫ్రెండ్స్, నిన్న ఖర్గే గారు అయితే ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పుడు కొన్ని ఫ్లెక్సీలు కూడా మనం చూసాం. క్రిటిక్స్గా వాళ్ళు ఎట్లా క్రిటిసైజ్ చేసుకుంటూ ఎలా విమర్శించారో కూడా మనం చూసాం. వచ్చేసరికి అక్కడ ఫ్లెక్సీలు పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు డీప్గా ఇప్పుడు మనం విమర్శలుగా వెళ్తే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, ఈ ప్రసంగం ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత జై కాంగ్రెస్ అనుకుంటే పెద్దగా అరవాలి, నరేంద్ర మోడీ గారి గుండెలు అదరాలి అనేసి మాట్లాడుతున్నాడు. ప్రపంచ దేశాలనే వణికిస్తున్న మోడీ గారిని వీరు రాజకీయంగా ఇట్లా ఎడ్డుకుంటారని చెప్పేసి వీరు విమర్శించారు. నిజంగా అది అయ్యే ఛాన్స్ ఉందా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. బీజేపీ మీద రేవంత్ రెడ్డి గారు ఎలా విమర్శించారనేది మన టాపిక్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి వారి ప్రసంగంలో మాట్లాడుతూ అసలు వీరు మాట్లాడిన స్పీచ్లో ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీ దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు దీంట్లో మనం డీకోడ్ చేసుకుంటూ వారి స్పీచ్ని క్షుణ్ణంగా మనం మెయిన్ కీ పాయింట్స్ని ఏదైతే హైలైటెడ్ పాయింట్స్ ఉన్నారో ఆ పాయింట్స్ని విమర్శ ఏం చేశారు, దాని తర్వాత మన రియాక్షన్ ఎట్లుంది, బీజేపీ పర్సన్ రియాక్షన్స్ ఎట్లుందో మనం చూద్దాం. అయితే రేవంత్ రెడ్డి గారు తమ ప్రసంగంలో మాట్లాడుతూ 18 నెలల పరిపాలనలో వచ్చేసరికి వారు దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మరియు 20,624 కోట్ల రైతులకి రుణమాఫీ చేశామని చెప్పేసి వారు మాట్లాడారు. అసలు నిజంగా ఈ లెక్కలు నిజంగా వాస్తవమేనా? అసలు ఈ అంకెల గారిడా లేకపోతే ఈ లెక్కలు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి రైతన్నలే వెనుముక కాబట్టి ఫస్ట్ రైతన్నల గురించి మనం మాట్లాడుకుందాం. రైతులకి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎలక్షన్స్లో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది. 2 లక్షల రూపాయల మాఫీ నిజంగానే చేసిందా? 2 లక్షల రుణమాఫీ ఇప్పటికి ఇంకా 100% ఎందుకు రికార్డు చూపించలేకపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం మీద. నిజంగా వీరు రైతులకి ఇంత చిత్తశుద్ధి చేస్తుంటే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇందాకనే కేటీఆర్ గారు మాట్లాడుతూ వారు అన్నారు. అయితే ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ 100% అందిందా అంటే ఇది నామమాత్రంగా ఇది రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ స్థానిక ఎలక్షన్స్ను ఇక్కడ జయించడానికే ఊళ్ళలో ఏ మొహం పెట్టుకొని రావాలి అని చెప్పేసి ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు అని చెప్పేసి రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా మారింది కాబట్టి పేర్లు మార్చడం తప్ప ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కూడా తెలియదని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఇలా ఉంటే అసలు నిజంగా కౌలు రైతుల సంగతి ఏమైంది, వారికి డబ్బులు ఇస్తామన్నారు కదా వారికి కూడా ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు అన్నారు 60,000 ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పేసి. 60,000 ఉద్యోగాలు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారా? అసలు ఈ నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు జారీ చేసింది? ఈ నోటిఫికేషన్ అనేది మన గతంలో బీఆర్ఎస్ కొన్ని జాబ్స్ దీంట్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి వారు గవర్నమెంట్ తర్వాత ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాని రికార్డ్స్ కూడా బయటికి తీసి దాన్ని ఎగ్జిబిట్ చేసేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి 60,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చారంటే కొలువులో ఎంతమంది ఎక్కారో మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. నిజంగా 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి చూస్తే ఇక్కడికి వచ్చేసరికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వీరికి వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదంట. ఆ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఎంత యూస్ఫుల్లో మనకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ లేనిది ఏ ఉద్యోగానికైనా మనకి కాలేజ్ మన మాస్టర్స్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. సో ఇక్కడ విద్యార్థులకి ఈ రకంగా అయినా మోసాలు చేస్తూ ఇంకా నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే ఇది ఎంతవరకు నిజం? అయితే ఇప్పుడు నిజంగా 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు 18 నెలల్లో ఇచ్చుంటే ఇక్కడ ఓయూలో కానీ కేయూలో కానీ ఎందుకు ఇంకా నిరసన సెగలు ఇంకా అక్కడ రగులుతూనే ఉన్నాయి? అక్కడ నిజంగా విద్యార్థులకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
అండ్ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి ఇక్కడ ఉద్యోగాల నుంచి కూడా ఉద్యోగస్తులు కూడా చాలా నిరసనగానే ఉన్నారు. మొన్ననే రీసెంట్గా ఒక రిటైర్డ్ ఉద్యోగి చనిపోయారు. వారి బాండ్స్ క్లియరెన్స్ అవ్వట్లే అని చెప్పేసి వారి అప్పుల బాధతో వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ఫ్రెండ్స్ అసలు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడినది జస్ట్ ఒక రాజకీయ ప్రసంగానే మాట్లాడారు. కానీ నిజంగా వీరు చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంటే ఇలా అంకెల గారిడి లెక్క మాటలు చెప్పడం కాదు, అది వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో కూడా అదే చూపించాలి. పేపర్ మీద నేను కూడా చూపిస్తాను లక్షల రూపాయలు నా ఎంప్లాయీకి శాలరీస్ ఇచ్చాయని చెప్పేసి. కానీ వాస్తవానికి మన అకౌంట్ డీబీటీ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, డీబీటీ అకౌంట్స్కి ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ మనం అకౌంట్స్ ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఎవరైనా నమ్ముతారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఒకసారి నెక్స్ట్ టైం మీరు ఒక ఏదైతే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు కదా, అలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనేసి మాకు విజ్ఞప్తి. అండ్ ఇంకోటి వచ్చేసరికి బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వచ్చేసరికి మనకి రిజర్వేషన్ తీసేస్తున్నారు అనేసి నిన్న విమర్శించడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే ఒకవేళ ఏముందంటే ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి వారి నాయకత్వంలో చాలా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా వారు ఎంచుకున్న సిద్ధాంతం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి వారు అన్నారు. అందరిలోనూ వారు వచ్చేసరికి కలుపుకొని అందరినీ ప్రయోజకులు చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వారు మాట్లాడడం కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీని విమర్శిస్తూ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కానీ ఇది తప్పుడు ప్రచారం అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను ఓబీసీ రిజర్వేషన్ను ఎప్పుడు రద్దు చేస్తామని చెప్పలేదు. వారు అందరినీ వారు అట్లా రద్దు చేసి ఉంటే వాళ్ళ దాంట్లో మోర్చాలని, జాతీయ అధ్యక్షులని, రాష్ట్ర అధ్యక్షులని, వాళ్ళ అధ్యక్షులని ఈ ఏదైతే ఎస్టీ ఎస్సీ ఓబీసీ మోర్చా ఉందో వారెందుకు పెడతారు? అండ్ ఇంకోటి వచ్చేసరికి మోడీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకొచ్చాడు. ఏదండి ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్న అగ్రవర్గాల్లో ఉండి పేదలు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇది 10% రిజర్వేషన్ అనేది ఇచ్చారు. ఇది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎంతమంది అందరినీ ఎలా కలుపుకుంటా పోతాడని చెప్పేసి పేదల్ని కానీ, అగ్రవర్గాలను కానీ, పేదల్ని కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళని కానీ ఎలా కలుపుకొని ముందుకెళ్తారో మనం చెప్పుకోవచ్చు. ఇది వారి పరిపాలన దూరదృష్టి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి రైతుల కోసం చాలా చేసింది ఫ్రెండ్స్. ఏంటంటే పీఎం కిసాన్ నిధి కింద రైతులకి కొన్ని లక్షల మంది రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్లో డబ్బులు పంపించడం కానీ, ఎఫ్పిఓ సెంటర్స్ పెట్టడం కానీ, ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏదైతే వాళ్ళకి శాస్త్రపరంగా అండ్ ఫైనాన్షియల్గా వారికి హెల్ప్ చేస్తుందో మనం చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులకి వారు సహాయం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు రైల్వే స్టేషన్స్నైనా, అండ్ ఇప్పుడు హైవేస్నైనా, అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్నైనా ఎలా డెవలప్ చేస్తుందో కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ బీజేపీ యొక్క నిబద్ధతకు చూపిస్తుంది ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని వచ్చేసరికి మాట్లాడుతూ ఒక సవాల్ విసిరారు, చర్చలకు రమ్మని చెప్పేసి మనం అన్నారు. కానీ నిజమైన సవాల్ ఏమిటంటే కాంగ్రెస్ తమ హామీలను నెరవేర్చిందా, ఒకవేళ నిజంగా నెరవేర్స్తే గ్రౌండ్ రిపోర్ట్ ఏంది అని చెప్పేసి వీరొక ప్రజెంటేషన్ ఇవ్వాలనేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి దాదాపు 25 కోట్ల పేదరికాన్ని బయట తీసిందనేసి ఇది జస్ట్ ట్రైలరే అని చెప్పి, అండ్ దీని ఇంకా సినిమా ముందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు తమ ప్రసంగంలో బీజేపీని గాడ్సే వారసులను కూడా అన్నారు. అయితే రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి వీరు మాట్లాడారు. ఎజెండా ఉందనేసి ఆరోపించారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఇది పూర్తిగా రాజకీయ డ్రామా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు వారి సంస్కృతి, జాతీయవాదం మరియు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే ఒక జాతీయవాద సిద్ధాంతం గల పార్టీ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కాశ్మీర్లో మనం చూసాం ఫ్రెండ్స్, కాశ్మీర్లో వచ్చేసరికి మనం భారతదేశంలో భూభాగం కాదు, ఆ కాశ్మీర్ని కూడా భారతదేశంలో కలపాలని చెప్పేసి మనం ఒక పార్టీ వారి వ్యవస్థాపకుడు ఎవరైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీని గురించి పోరాడుతూ వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటంటే హ్యూమనిజం వారి సిద్ధాంతం. అంటే అన్ని వర్గాలు, మతాలు, కులాలను మరియు అందరినీ కలుపుకొని పోయి సామాజిక బలోపేతం చేద్దామనేసి వారు చేయడం. రాజకీయ స్వార్థం కోసం దేశాన్ని విభజించారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 1977లో ఎమర్జెన్సీ పీరియడ్ ఎవరైతే ఇందిరాగాంధీ గారు అప్పుడు పెట్టారో మనం చూసాం. ఎలాంటి ఒక నియంత పోకడకి వెళ్ళిందో అప్పుడు ఆ రోజుల్లో మనం చూసాం. లక్షలాది మంది విపక్ష కార్యకర్తలను, జర్నలిస్టులను, ఎవరైతే లెఫ్టిస్ట్ ఉన్న నాయకుల్ని, అన్ని రకాల పార్టీస్ నాయకుల్ని వారు జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఎలా తోట్లు పుడిచారో వాళ్ళు మనం చూసాం. సో ఇలాంటి ఎమర్జెన్సీ పీరియడ్లని, అలాంటి రాజ్యాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ చరిత్రను మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు అనవసరంగా
అనవసరంగా విమర్శిస్తున్నారు బీజేపీని అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాంగ్రెస్ యొక్క రాజవంశ రాజకీయాల్ని, అవినీతి ఆరోపణలను మరియు నేషనల్ హెరాల్డ్ కేసుని కూడా వీరు ఒకసారి గుర్తు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మనం అనుకుందాం. అయితే తెలంగాణలో వచ్చేసరికి మొన్ననే రీసెంట్గా అమిత్ షా గారు రావడం జరిగింది. ఏదైతే కిసాన్ మహాసమ్మేళనంలో వచ్చేసరికి వారు పసుపు బోర్డు గురించి ఎలా మాట్లాడారో మనం చూస్తాం. వారికి రైతుల పట్ల ఎట్లా వారికి లాయల్టీ ఉందో కూడా మనం చూసాం. ఈ పార్టీ వచ్చేసరికి తెలంగాణలో ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 8 మంది ఎంపీలు ఉన్నా, వారు ఇక్కడ వచ్చేసరికి ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ అత్యుద్య సిద్ధాంతంతో ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి విమర్శలన్నీ ఒట్టి గారెడు బాటలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ బీజేపీ ఎలా ముందు రిఫార్మ్ చేస్తుందో కూడా చూసుకోవచ్చు. అండ్ వీరు చెప్పిన ఒక లెక్క చెప్పారు, ఖర్గేజీ 100 సీట్లు అండ్ 11 సీట్లు ఎంపీలు అని చెప్పారు. ఇది కాస్త ఇది బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రిఫార్మ్స్ అట్లా చేస్తున్నారు కాబట్టి వారికి ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అలయన్స్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఇక్కడ నమ్మే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బూస్టప్ అయ్యే పార్టీ బీజేపీ అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.